నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈరోజు మనం వెళ్తున్న ప్లేస్ చాలా మందికి తెలియనిది, కానీ వెళ్ళిన వాళ్ళ మనసుల్లో మాత్రం బాగా నిలిచిపోయే ప్రదేశం. అది మాలకొండ నరసింహస్వామి ఆలయం. ప్రకాశం జిల్లాలో ఉన్న ఈ ప్లేస్ ఎందుకు స్పెషల్ అంటే ఈ వీడియోని చివరిదాకా చూడండి. మాలకొండ ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలో ఉంది. ఒంగోలు నుంచి సుమారు 100 కిలోమీటర్లు. కనిగే దగ్గర నుంచి మాలకొండకి వెళ్ళే రోడ్డు చాలా ప్రశాంతంగా ఉంటుంది. చుట్టూ అడవులు, తక్కువ ట్రాఫిక్. ఇదే అసలైన ట్రావెల్ ఫీల్ గుడ్ అంటే. ఫ్రెండ్స్, ఇది మాలకొండ చూడగానే అర్థమవుతుంది, ఇది ఒక టూరిస్ట్ స్పాట్ కాదు. ఇది ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. స్థల పురాణం ప్రకారం ఇక్కడ ఒకప్పుడు ఘోరమైన అడవులు ఉండేవి. రాక్షసుల బాధ ఎక్కువైనప్పుడు నరసింహస్వామి ఈ కొండపైన అవతరించి అన్ని కష్టాలు తొలగించాడని చెబుతారు. మాల అంటే అడవి. ఆ మాల తొలగిన కొండ కావడంతో ఈ ప్రాంతానికి మాలకొండ అనే పేరు వచ్చింది. ఈ మాలకొండ స్వామి దగ్గర ఒక ప్రత్యేక విధానం ఒకటి ఉందండి. వారంలో ఒక్కరోజు మాత్రమే గుడి ఓపెన్ చేస్తారండి. అది ఒక శనివారం మాత్రమే. కావాలంటే సుమారు 900 నుండి 1000 మెట్లు ఎక్కాలి. కష్టం కావచ్చు, కానీ ప్రతి మెట్టు ఒక ప్రార్థన లాంటిది. ఫ్రెండ్స్, మాలకొండ ఒక ట్రిప్ కాదు, ఇది ఒక మైండ్ రీసెట్. ప్రశాంతత కావాలంటే, భక్తితో పాటు నేచర్ కావాలంటే ఒక్కసారి మాలకొండకై రాండి. చాలా గుడ్ ఫీల్ ఉంటుంది. ఒకవైపు అడవి, మరోవైపు లోయ. మనసు ఆటోమేటిక్గా కూల్ అవుతుంది. ఇక్కడ స్వామి లక్ష్మీ నరసింహస్వామి ఉగ్ర రూపం కాదు, చాలా శాంతి స్వరూపంలోన దర్శనమిస్తాడు. ఈ దర్శనం అయ్యాక మనసులో ఉన్న టెన్షన్, ఏదో తెలియని భారం అంతా తగ్గిపోయినట్లు అనిపిస్తుంది. ఇక్కడ పెద్ద హోటళ్ళు లేవు, చిన్న భోజనశాలలు ఉంటాయి. నీళ్ళ బాటలు తప్పనిసరిగా తెచ్చుకోండి. వేసవిలో అయితే మాత్రం ఉదయం తొందరగా రావడం చాలా బెస్ట్. ఆగస్టు నుంచి ఫిబ్రవరి వరకు మాలకొండకి రావడం చాలా మంచిదండి. బ్రహ్మోత్సవాల టైంలో అయితే ఇంకా స్పెషల్ ఫీల్ ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్కి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కామెంట్ చేయండి. జై నరసింహస్వామియే నమః.